నిజంగబ్బా! ఒక్కొక్కసారి మంత్రుల మాటలు మస్తు గమ్మత్తు తెప్పిచ్చేస్తాయి. ఒక్కొక్కసారి మన చిన్ననాటి జ్ఞాపకాల్ని కూడా గుర్తు చేస్తాయి. చెప్తా టీచర్‌కి చెప్తా అన్న మాట ఎంతమందికి గుర్తుంది? లొటపీస్ అన్న మాట ఎంతమందికి గుర్తుంది? కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. గట్లనే అవన్నీ ఎందుకక్క ముచ్చట జెప్పు అని అంటారు. ఇక ముచ్చట చెప్తా ఇనండి. తాను పైసా అవినీతి కూడా చేయలేదని కేటీఆర్ అన్నారు. పచ్చకామెర్ల వారికి లోకం పచ్చగానే కనిపిస్తుందని విమర్శించారు. తాను రాజ్యాంగాన్ని హక్కుని వినియోగించుకొని పోరాటం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ విధానం డిస్ట్రాక్షన్, డిసెక్షన్ అని పేర్కొన్నారు. విచారణకు లాయర్లతో రావద్దని చెబుతున్నారని, ఇలానే వెళ్లిన తమ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బకాయించారని ఆరోపించారు. తన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఏదో ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ నేతలు ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. తనపై పెట్టిన కేసు ఏమీ లేదని, అదో లొట్టపీస్ కేసని కేటీఆర్ మరోసారి ఆరోపించారు. ఏసీబీ విచారణకు వెళ్లేలా అనుమతించాలని రేపు హెచ్సీకి వెళ్తున్నారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ రోజు ముచ్చట.